దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో వేడుకొని ఆయన పాద సముఖములో నిలబడడానికి సకల అవకాశాన్ని మనకు అనుగ్రహించిన అందును బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ కూడా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపంచుకోండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెన పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరవండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి మొదటి మాటను చదువుతా ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దేవుని మాటను మనకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు. అద్భుతమైన నీ మాట, నీ సన్నిధి కాంతి మాలో ఉంచి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతులు చెల్లిస్తాను. నాయనా, ఇదిగో నీ యొక్క సన్నిధి మాతో, నీ కాంతి మాతో, మీ ఆత్మ మాతో ఉంచి ఈ కార్యక్రమం ద్వారా విలువైన నీ మాట వినగలుగుతున్నామంటే అది కేవలం నీ కృప. అందులో బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ దినం కూడా నీ కృపలో నడిపించండి, బలపరచు. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, ఇక్కడ చదవనటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే భక్తుడు పౌలు తన జీవిత అనుభవాన్ని గలతీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంట? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇది మన అనుభవం కూడా కావాలి. నడిచినావు యేసుక్రీస్తు వారితో ఐక్యత కలిగి ఉండాలి అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో, వాళ్ళు పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, ఎవరైనా సరే వారు ఖచ్చితంగా ముందుగా పాపాన్ని విడిచిపెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. దానితో పాటుగా, అంటే పాపాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమవడంతో పాటుగా తమ యొక్క జీవిత వైఖరిని కూడా సమూలంగా యేసుక్రీస్తు వారికి లోపరచాల్సిన అవసరం ఉంది. దేవుని ఆత్మ ద్వారా తిరిగి పుట్టడం అంటే మన గురించి గొప్పగా ఊహించుకుని వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నిటికంటే ముందుగా మనలో ఉన్నటువంటి వంచన, మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలని వదిలిపెట్టాలి. మనము మన మంచితనాన్ని, నిజాయితీని, సమర్థతను తన ముందు ప్రదర్శించాలని దేవుడు కోరుకోవట్లేదు. కానీ మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించి ఆ వెలుపలకు తీయాలనుకుంటున్నాడు. మనలో నుండి వెలుపలకు తీసినటువంటి పాపం యొక్క స్థానంలో ఆయన తన నీతిని ఉంచాలని కోరుకుంటున్నాడు. అయితే మనము గొప్పవారం అనేటువంటి ఆ కపట భావనను, దేవుని ఎదుట మనము యోగ్యులం అనేటువంటి ఆత్మవంచనను మనలో నుండి తొలగించుకోవాలి. మనలో నుండి లోక సంబంధమైనటువంటి విషయాలు, వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించబడిన తర్వాత మనం ఇంకా ఏ వాటిని వదిలిపెట్టాల్సి ఉందో దేవుని ఆత్మే మనకు స్వయంగా వెల్లడి చేస్తాడు. ఈ ప్రక్రియలో భాగంగా మనలను ఉపేక్షించుకోవాలి. మనవి అనుకుంటున్న అన్ని యోగ్యతల్ని, మన కోరికలను, మన జీవితంలో ఉన్న సమస్తాన్ని కూడా వదిలిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణముతో మనలను మనము సారూప్యపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నామా అని ఎవరికి వారం వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, మనలను మనము యేసు ప్రభు వారికి సంపూర్ణంగా లోపరుచుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి భయభ్రాంతులన్నిటివి కూడా వాటంతట అవే బయటకు వెళ్ళిపోతాయి. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, యేసుక్రీస్తు వారితో మనంతట మనమే సంపూర్ణంగా ఆయనకు మనం లోపరుచుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి భయభ్రాంతులు, భయాన్ని కలిగించే ప్రతి పరిస్థితి కూడా వాటంతట అవి బయటికి తొలగిపోతాయి. అయితే ఇది మన హృదయానికి బాధ కలిగించడం అనేది ఖాయం. ఎందుకో తెలుసా? ప్రభువు మనల్ని చూచినప్పుడు ఆయనకు మనం ఎలా కనిపిస్తామో అదే దృష్టితో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మన శరీర కార్యాల కంటే మిన్నగా మనల్ని బాధ పెట్టేది ఏంటంటే
యేసుక్రీస్తు వారిని తిరస్కరించేటువంటి మన హృదయ గర్వం. అయితే మనలను మనము ప్రభు కాంతిలో పరిశోధించుకున్నప్పుడు మనలో కలిగేటువంటి అవమాన భారం ఏదైతే ఉందో, విభ్రాంతి ఏదైతే ఉందో, మనలో పశ్చాత్తాపాన్ని పుట్టించడం అనేది తథ్యం. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవునికి ఈ దినాన మన జీవితాన్ని లోపరచాలా వద్దా అనే సంఘర్షణ మనకెదురైనప్పుడు మనము ఆ సంఘర్షణ గుండా నడవడానికి, మనను మనము ఆయనకు అప్పగించుకోవడానికి, మనకున్నవన్నీ ఆయనకు అప్పగించడానికి సిద్ధపడాలి. అప్పుడైనా మన నుండి ఏదైతే కోరుకుంటున్నాడో వాటిని మనం చేయడానికి ఆయనే మనల్ని సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కనుక మరి పౌలు వల్లే లోపరచబడినటువంటి జీవితం కలిగి ఉంటే తప్పనిసరిగా అత్యధికమైనటువంటి విజయాన్ని గత దినాన్ని ధ్యానం చేశాం. తప్పకుండా ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. బట్ అందువలన మరి ఉదయకాల సమయంలో విత్తబడి మాటలు మనందరి హృదయాల్లో ఫలభరితంగా మారి ప్రతి ఒక్కరి జీవితం ప్రభుకు సంపూర్ణంగా లోపరుద్దాం. తద్వారా దైవాశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మీకు వందనాలు. మరలా నూతన ఉదయకాల సమయంలో నీ మాటలు విన్నాం. నిజమే, మమ్మల్ని మేము నీకు లోపరుచుకుంటే అత్యధిక ఆశీర్వాదాలు, విజయం ఇస్తానన్నాం. మమ్మల్ని సిద్ధపరుస్తానన్నాం. మేము ఏ విధంగా నీ కొరకు బ్రతకాల్లో అటు రీతిగా మమ్మల్ని సిద్ధపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అయితే మేము మీ చేతులకు మమ్మల్ని మేము ఉపయోగించుకోవడానికి సహాయాన్ని గ్రహించండి. నీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన మార్గాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ అనుదిన కార్యక్రమం ద్వారా మరింతగా బలపరచడానికి, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి నీ సహాయము, నీ సన్నిధి మాకు ఇమ్మని, ఘనత మహిమ మీరే పొందమని మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.